శాతవాహన మహారాజుని అతని ప్రియసతి రాణి పద్మినీదేవి మహారాజుని తన సంస్కృత భాషా పరిజ్ఞానంతో అవమానిస్తుంది. రాజుగారు అలకవహిస్తారు. రాజుగారికి సంస్కృతం నెలలోపు నేర్పిస్తానని శర్వవర్మ చెప్పగా అది సాధ్యం కాని పని అని గుణాఢ్యుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ పందెం కాస్తారు. శర్వవర్మ అడవికెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై కరుణిస్తాడు. మహారాజుకు శర్వవర్మ సంస్కృతాన్ని నెలలో నేర్పుతాడు. గుణాఢ్యుడు పందెం అనుసరించి అడవుల పాలవుతాడు. అక్కడ వారికి కాణభూతి అనే రాక్షసుడు తనకు కుబేరుడి వల్ల శాపం ఎలా వచ్చిందో వివరిస్తాడు. పార్వతీ పరమేశ్వరులు శ్మశానంలో ఉన్న కాణభూతికి ప్రత్యక్షమవుతారు. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతూ భృంగిని పిలిచి ఎవరినీ లోనికి అనుమతించవద్దని చెబుతారు. వారి దర్శనం కోసం వస్తున్న పుష్పదంతుణ్ణి భృంగి ఆపుతాడు. దాంతో పుష్పదంతుడు శివపార్వతుల ఏకాంతాన్ని వీక్షించాలనే కుతూహలంతో అదృశ్య రూపంలో శివుడు పార్వతికి చెప్పిన కథల్ని విని వాటిని తన భార్య జయకు చెబుతాడు. ఈ కథలు తిరిగి పార్వతీదేవికి జయ చెప్పడంతో ఆగ్రహం చెందిన పార్వతీదేవి పుష్పదంతుణ్ణి మానవ జన్మ ఎత్తమని శపిస్తుంది. అలా వరరుచిగా మానవ జన్మ ఎత్తిన పుష్పదంతుడి కథని కాణభూతి గుణాఢ్యుడికి చెప్తుంటాడు. ఆ తర్వాతి కథ. చాలా సంతోషం అమ్మా. చాలా మంచి రుచికరమైన భోజనం పెట్టారు. అన్నట్టు మీ గురించి చెప్పారు కాదు. మా తండ్రి గారి తదనంతరం మాకు కావాల్సినంత ధనం సంక్రమించింది. వేదాధ్యయనం చేసి మహాపండితులం కావాలనే కోరిక మాలో కలిగింది. సమస్త విద్యలు సమగ్రంగా నేర్చుకుని మమ్మల్ని మించిన వారు లేరనిపించుకోవాలి అన్న తపన పడుతుండగా మా కులదైవం కుమారస్వామి వారు మాకు స్వప్నంలో కనిపించి వర్షోపాధ్యాయుల వారి దగ్గర వేదాధ్యయనం చేయమని సెలవిచ్చారు. మేము వర్షోపాధ్యాయుల వారి దగ్గరికి వెళ్ళగా ప్రణామములు గురుదేవా. ఆయుష్మాన్ భవ. లేవండి నాయన. ఎవరు మీరు? నా పేరు వ్యాడి. నా తమ్ముడి పేరు ఇంద్రదత్తుడు. తమ దగ్గర వేదాధ్యయనం చేయడానికి వచ్చాం. నా దగ్గర వేదాధ్యయనం చేయటం చాలా కష్టం నాయన. ఏ రుచుమునైనా, ఏ యజస్సునైనా, ఏ మంత్రమునైనా ఒక్కసారి మాత్రమే నేను మీకు ఉపదేశిస్తాను. దాన్ని మీరు గ్రహించి వెనువెంటనే ఒప్పగించగలిగి ఉండాలి. ఆ శక్తి మీ దగ్గర ఉంటే నా దగ్గర చతుర్వేదములు సాంగోపాంగముగా అధ్యయనం చేయవచ్చును అని ఆ విధమైన నియమం పెట్టారు వర్షోపాధ్యాయుల వారు. ఇక నా విషయానికి వస్తే నేను ఏ మంత్రమైనా ఏ పాఠమైనా కనీసం 2 సార్లు వింటే నేను పూర్తి కంఠోపాఠం చేసుకుని ఒప్పజెప్పగలను. ఇక నా విషయానికి వస్తే కనీసం 3 సార్లు వింటేనే నాకు ఏ పాఠమైనా వచ్చేది. నేను ద్విసంధాగ్రాహిని. నా తమ్ముడేమో త్రిసంధాగ్రాహి. వర్షోపాధ్యాయుల వారేమో ఏకసంధాగ్రాహికే విద్యాదానం చేస్తామంటారు. ఈ సమస్య వలన మేం వేదాధ్యయనం చేయడానికి ఒక శృతిధరుడైన బ్రాహ్మణ బాలుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నాం. మీ కుమారుడు ఏది విన్నా ఏది చూసినా ఒక్క క్షణంలోనే నేర్చుకోగలడు. కాబట్టి మా వెంట పంపించవలసిందిగా మనవి. అందువలన మీ అబ్బాయి వరరుచి చతుర్వేదాలు అధ్యయనం చేసి మహాపండితుడు కాగలుగుతాడు. మాతో పాటు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతాడు. అంతకంటే మహద్భాగ్యమే ఉంటుంది నాయన. వేదాధ్యయనం చేయడానికి నా పుత్రుని తప్పనిసరిగా మీతో పంపుతాను. అన్నగారికి నమస్కారం. ఓ, ఏమిటి వర్ష? నా ప్రయాణానికి అనుజ్ఞ ఇవ్వండి. వెళ్ళక తప్పదా? వెళ్ళక తప్పదు. మరి మీరేమో రాజాస్థానం వైపు కన్నెత్తి చూడరు. నాకేమో కుటుంబ పోషణార్థం రాజాస్థానంలో ఉండక తప్పదు. నాకు అనుమతి ఇవ్వండి. శుభమస్తు. అదుగో వర్షోపాధ్యాయుల వారు. వెళ్ళి మాట్లాడదాం. వరరుచి,
నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. ఎవరు నువ్వు? నా పేరు వరరుచి. నేను ఇక్కడ వేదోధ్యాయనం చేయడానికి వచ్చాను. ఓహో, మా పెద్దనాన్నగారి దగ్గర చదువుకోవడానికి వచ్చావా? ఏమిటి, వర్షోపాధ్యాయుల వారు మీ పెద్దనాన్నగారా? అవును, ఇంతకు ముందే నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశానబ్బా? నాకు అలాగే అనిపిస్తోంది. నీ పేరేమిటి? నా పేరు ఉపకోశ. మా నాన్నగారు రాజస్థానంలో పండితులు. వస్తాను. ప్రణామము గురుదేవా. మీరు మీ శిష్యులమై వేదాధ్యయనం చేయడానికి వచ్చాం గురుదేవా. గతంలో ఓసారి సందర్శించాం గురుదేవా. అయితే నా నియమం గురించి మీరు వివరముగా తెలుసుకున్నాం గురుదేవా. ఈ బాలుడి పేరు వరరుచి, శృతిధరుడు. మీరు ఒక్కసారి పాఠం చెప్తే తక్షణమే గ్రహించగల ఏకసంతాగ్రహి ఈ వరరుచి. చాలా సంతోషం. ఈ బాలుని ద్వారా తమ వద్ద వేదాలు అధ్యయనం చేయగలం గురుదేవా. మా ముగ్గురిని తమ శిష్యులుగా స్వీకరించండి గురుదేవా. అటులని శుభముహూర్తంలో వేదాధ్యాయనం ప్రారంభించుదురు గాని. ఓం చిత్తం చ స్వాహా చిత్తాయేదం నమః చిత్తిశ్చ స్వాహా చిత్యాయేదం నమః ఆకూతం చ స్వాహా ఆకూతాయేదం నమః ఆకూతిశ్చ స్వాహా ఆకూత్యాయేదం నమః విజ్ఞాతం చ స్వాహా విజ్ఞాతాయేదం నమః విజ్ఞానం చ స్వాహా విజ్ఞానాయేదం నమః. ఓం తత్సద్ ఓం సత్యం ఓం తత్సత్ ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూస్వాహా అగ్నయ ఇదం నమః. ఓం సహస్రశీర్షా పురుషః ఓం సహస్రశీర్షా పురుషః ఓం సహస్రశీర్షా పురుషః ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా సభూమిం విశ్వతో వృత్వా సభూమిం విశ్వతో వృత్వా. ఆ విధంగా ఆ బాలుడు వరరుచి ఏకసంతాగ్రహిగా సకల విద్యలు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. వరరుచి, ఏమిటి పాడి ఇలా వచ్చావు? నిన్ను చూస్తుంటే చాలా అసూయగా ఉందయ్యా. ఎందుకు? నీవు 10 సంవత్సరాల్లోనే మహనీయులు వర్షోపాధ్యాయుల వద్ద అన్ని విద్యలు నేర్చావు. గురుగారి కోరిక మేరకు ఇప్పుడు గురుదక్షిణగా గొప్ప వ్యాకరణాన్నే రచిస్తున్నావు. కాని నేను నీకు నా అంత విద్య అబ్బలేదంటావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీకు విద్యయందు ఏకాగ్రత లేకపోవడమే. నిజమే, ఒప్పుకుంటాను. పాఠశాలన్న తర్వాత నీలాంటి మెరికెలు ఉంటారు, నాలాంటి ముద్దబ్బాయిలు ఉంటారు. నిజమే, కానీ నీలాగా గురువును మోసం చేసేవారు ఎవరుంటారు చెప్పు? నీ విషయం ఎప్పుడో బయటపడక తప్పదు. మోసమా? నేనేం మోసం చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? అందరికంటే చివరన కూర్చుని శ్లోకాలు వల్లవేస్తున్నట్టు, అన్ని విద్యలు నేర్చుకుంటున్నట్టు పెదాలు కల్పించటం నీకు మాత్రమే సాధ్యమయ్యే విద్య కాదంటావా పాణి? నిజమే, ఏం చేద్దును? నేను మొద్దుని. నాకు ఆయన చెప్పిన విద్యలేవి రావని గురుగారికి తెలిస్తే నన్ను ఆశ్రమంలో ఉండనిస్తారా? తన్ని తగిలేరు. అలా అని గురువుగారిని మోసం చేయటం తప్పు కదా? ఏం చేద్దును? గత్యంతరం లేక అలా చేస్తున్నాను. నాకు నీవైనా రోజు కాసింత సంస్కృత విద్య నేర్పవు? గురువుగారే నేర్పలేనిది నేను నేర్పగలనా? అయినా ఆలోచిద్దాం. మన ఆశ్రమానికి గురువుగారి తమ్ములుంగారైన ఉపవర్షుల వారు, వారి కుమార్తె ఉపకోశ వీచ్చేశారట. వారి దర్శనార్థమై నేనిప్పుడు బయలుదేరుతున్నాను. వచ్చిన తర్వాత ఈ విషయం ఆలోచిద్దాం.
వరరుచి, ఆగుము. నీవు నడుస్తున్నావా లేక పరిగెడుతున్నావా? నడుస్తూనే ఉన్నాను, పరిగెత్తడం లేదు. చూస్తూ అలా అడుగుతావే? అబ్బా, ఈ కరపులాలు వేరే లేక నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు నీవే సరిగ్గా కనిపించడం లేదు. నీ ఎదురుగుండా ఉన్న నేను కనపడక మరెవరు కనిపిస్తున్నారు? మూర్ఖంగా ఆలోచించక ముందుకు నడు. పద, వస్తున్నాను. వరరుచి, అసలు 12 ఏళ్ళు పాండవులు అడవుల్లో ఎలా ఉన్నారంటావు? తలుచుకుంటేనే బాధేస్తుంది కదూ. ఆ అడవిలో ఉన్నది ఒక్క పాండవులే కాదు, రాముడు, సీత, లక్ష్మణులు కూడా ఉన్నారు. ఆ కథ నాకు తెలుసులే. మహాభారతంలో రాముడు. అయ్యో, మహాభారతంలో పాండవులు, రామాయణంలో సీతారాములు నాయన. అదే నేను చెప్పదలుచుకున్నది. అవును, వాళ్ళంతా ఈ అడవికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకున్నట్టు, అసలు ఆ కథలేంటో చెబితే నేను విని సంతోషిస్తాగా. అయితే ఇన్నాళ్ళు తమరు ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి రామాయణ భారత మహాగాథల సారం తెలుసుకోలేదన్నమాట. నిజమే, కొంత అర్థమైంది, కొంత అర్థం కాక అయిపోయింది. నువ్వు ఇక్కడే ఆగిపో. ఏ రాక్షసులు వచ్చి నిన్ను ఎత్తుకుపోతారు. ఎందుకు? ఇంకెందుకు, తినడానికి. నన్నెందుకు తింటారు? ఎందుకేమిటి, నువ్వు జ్ఞానం లేని మనిషివి, మృగంతో సమానం గనుక. ఏ రాక్షసులు మృగాలనే తింటారా? ఆహా, నీలాంటి మనుషుల్ని కూడా తింటారు. అమ్మో, నాకు ఇంకా బ్రతకాలని ఉంది వరరుచి. అయితే పద, వేగంగా వెళ్దాం. పద పద. అవును వరరుచి, నీవెప్పుడైనా రాక్షసుల్ని చూసావా? లేదు. పోనీ దేవతల్ని? అసలే లేదు. అవును, ఋషులు యాగాలు యజ్ఞాలు చేస్తుంటే పైనుండి రాక్షసులు మలమూత్రాదులు ఎలా వేశారంటావు? వాళ్ళు అదృశ్యులు. అదృశ్యమవ్వాలని తలుచుకున్న మరుక్షణం అదృశ్యమైపోతారు. ఆ విధంగా అదృశ్యమై ఋషులకు కనపడకుండా పైనుంచి మాలిన్యాన్ని పవిత్రమైన హోమంలో వేశారు. ఆ విధంగా రామలక్ష్మణుడి చేతిలో హతులయ్యారు. అవును, ఆ రాక్షసులు ఇప్పుడు లేరంటావా? ఎందుకుండరు, దేవుళ్ళున్నంత కాలం రాక్షసులు ఉంటారు. అవును, ఇప్పుడు రాక్షసులు వస్తే ఏం చేస్తావు? ఏం రారులే, నువ్వు పద. వస్తే శపిస్తాను. ఏమని? భస్మమైపోమ్మని. అయితే నేను శపించినా ఈ భస్మమైపోతాయా? నువ్వు శపిస్తే అవి భస్మం కావు, నిన్నెత్తికెళ్ళిపోతాయి. శపించడానికి కావాల్సింది వాక్శుద్ధి, అది నీకు ఎలాగూ లేదు కనుక నువ్వు కనిపిస్తే అవి తినేస్తాయి. పద పద. అయితే పద వెళదాం. అథ కాళే శుభే ప్రాప్తే అట కాలే శుభే పాపే పాపే అట శుభ. చ నేను ఇంత మొద్దుని, నాకు అసలు చదువు రాదని తెలిస్తే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉండేవాన్నే కాదు. ఎంత చదివినా బుర్రకెక్కదే. నాది బుర్ర కాదు, చెట్టు తొర్ర. ఏం పాణి, ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నావు? సంస్కృత శ్లోకాలు కంటత పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగా. అవును, ఇంతకు ముందు నువ్వు ఎందుకు నవ్వినట్టు? నవ్వొచ్చింది, నవ్వాను. నవ్వకూడదని కాదు, ఎందుకు నవ్వినట్టా అని. ఏ నవ్వకూడదా? నిన్ను నీ కష్టాన్ని చూసి నవ్వాను, అంతే. చదువుకోవాలంటే కష్టపడాల్సిందే కదా, అందుకే కష్టపడి రాత్రింబవలు చదువుతున్నాను. అయినా చదువు రాలేదంటావు. అవును, నాకు చదువు ఎందుకు రావడం లేదు, ఆ సరస్వతి దేవి నన్ను ఎందుకు అనుగ్రహించడం లేదు, నీకేమైనా తెలుసా వరరుచి? తెలుసు, నువ్వు జన్మతః శుద్ధ ముద్దువి. జన్మతః అంటే? పుట్టుకతోనే నువ్వు మూఢుడిగా, అజ్ఞానిగా పుట్టావు. అది నీకెలా తెలుసు? నువ్వు ఒక శ్లోకాన్ని వల్లవేయటానికి కష్టపడుతున్న తీరును చూసి ఊహించా. నీ ఊహ తప్పు. మా నాన్న వేదాంగాలు ఇట్టే చెప్పగల పండితుడు, మా అమ్మ కూడా అంతే. కళ్ళు మూసుకొని సంస్కృత శ్లోకాన్ని ఇట్టే చెప్పేది. మరి వాళ్ళ అబ్బాయినైనా నేను మాత్రం మొద్దుని ఒప్పుకుంటాను. కానీ నేను పుట్టగానే మూడున్నని చెప్పి పండితులైన మా అమ్మ నాన్నల్ని మాత్రం అవమానించకు. బాధపడుతున్నావా? జ్ఞానం సంపాదించలేని అవకాశం, అదృష్టం, ఓర్పు, నేర్పు, తెలివితేటలు లేని నీలాంటి వాళ్ళు పడాల్సింది బాధేగా. మీలాంటి వాళ్ళ జీవితాల్లో గాఢాంధకారమే తప్ప వెలుగురాదు. అంటే నాకు చదువు అబ్బదంటావా? అబ్బదు. నా మాట విని చదువు మానేసి ఆశ్రమం వదిలి వెళ్ళిపో. లేదా ఏదో ఒక రోజు గురువుగారు నిన్ను శపించి ఆశ్రమం నుంచి బహిష్కరించక తప్పదు. నేనేం తప్పు చేశానని గురుగారు నన్ను ఆశ్రమం నుంచి బహిష్కరిస్తారు? నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలీదా? ఏ తప్పు? గురువుగారు సంస్కృత శ్లోకం చెబుతుంటే గురువుగారికి అనుమానం రాకుండా గురువుగారు చెప్పే శ్లోకాన్ని వల్లవేస్తున్నట్టు పెదాలు కదిలిస్తూ నటిస్తూ చివర్లో కూర్చుని గురువుగారిని మోసం చేయడం. ఆ విషయం నీకు తెలుసా? ఎప్పుడో తెలుసు. గురుగారికి చెప్పలేదుగా? ఇప్పటిదాకా చెప్పలేదు. ఇక ముందు కూడా చెప్పకు, ఇక ఎప్పటికీ చెప్పకు. చెప్పనని నాకు మాట ఇవ్వు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు అమ్మా నాన్న లేరు, నేను అనాథను. చదువుకోవాలన్న ఆశయం ఉన్నవాణ్ణి.
నన్ను ఆశ్రమంలో ఉండనివ్వు. నన్ను చదువుకొని వరరుచి. సరే, ఇప్పటిదాకా నేను చెప్పలేదు, ఇక ముందు కూడా నా నోటి ద్వారా ఎవరికీ చెప్పను. ఆఖరికి గురువుగారికి కూడా ఇది నా మాట. సరే పద. పాణి, నీలాంటి మూడులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. సరస్వతి అందరికీ అబ్బదు. విద్య వజ్రం లాంటిది. ఆ వజ్రం అనే విద్య కోసం ఎందరో ఎన్నో విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో సఫలీకృతమైన వాళ్ళు విద్యాధికులై ప్రపంచంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సఫలీకృతం కాని వాళ్ళు నీలాగా మూడులై మిగిలిపోతారు. ఈ నిజం తెలుసుకో. పద. సామానం స్మరణం కృణిగి బ్రాహ్మణస్పదే కక్షివంతం యాసేజః. నా శిష్యులవటానికి నా నియమ నిబంధనలు ఏమిటో మీ అందరికీ తెలుసు. నేను ఏ శ్లోకాన్నైనా ఒక్కసారే చెబుతాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఏకసంతాగ్రాహులైన నా శిష్యులు నేను చెప్పిన శ్లోకాన్ని ఒక్కసారే విని నేనడగ్గానే తిరిగి అప్పజెప్పాలి. అలా చెప్పనివాడు ఎవరైనా సరే ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి. ఈ నియమం ప్రతిరోజు అమల్లో ఉంటుంది. ఏకసంతాగ్రాహులు కాకుండా నియమనిష్టలు లేని బుద్ధిహీనులు నా శిష్యులుగా స్థిరపడాలని ఆశించి ఈ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఈ నియమాల పరీక్షల్లో ఓటమిని అంగీకరించి ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. కదు వరరుచి? అవును గురుదేవా, మీరు చెప్పిన ఏ శ్లోకాన్నైనా కంఠతహా చేసి వెంటనే అప్పచెప్పాలి. చెప్పలేని వాళ్ళు ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను మీ ప్రియ శిష్యుణ్ణి. నేను ఏకాగ్రత లోపించి ఏనాడైనా కంఠతహా చేసి చెప్పలేని నాడు నేనైనా ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాల్సిందే. మీరు ఆజ్ఞాపించండి గురుదేవా. ఏ శ్లోకానైనా అప్పచెప్పమంటారా? వద్దు, నీవేమిటో నాకు తెలుసు. నీవు మహాజ్ఞానివి, అమోఘ ఏకసంతాగ్రాహివి. నా నోటి నుండి వెలువడిన ఏ శ్లోకాన్నైనా ఇట్టే అప్పచెప్పగలవు. భావాన్ని నేను చెప్పకముందే విడదీసి చెప్పగలవు. నీవు నా ప్రియ సమర్థ శిష్యుడవు. నేను నిన్ను పరీక్షించదలుచుకోలేదు. మరి ఈనాడు పరీక్ష ఎవరికి స్వామి? నా శిష్యుల్లో చిన్నవాడు ఎప్పుడూ నన్ను ఏ శ్లోకాన్నైనా తిరిగి చెప్పమని గాని, దాని పదార్థం, ఆ పదాల భావార్థం చెప్పమని గాని అడగక మౌనంగా ఉండే పాణిని నేనిప్పుడు అడుగుతున్నాను. ఎవరు? మన పాణినా?